సో, ఇక్కడ మీరు గమనించాల్సిందేందంటే, సో, ఏదైతే రింగ్ టాస్క్ ఉందో, సో, దాన్ని మెయిన్‌గా హైలైట్ చేసి, సో, తనుజని ఫుల్ నెగెటివ్ చేశారు. బట్ కాకపోతే ఇక్కడ ఏందంటే, ఎవరైతే గ్రూప్ గేమ్ ఆడారో, సో, దాన్ని అసలకి అడ్రెస్సే చేయలేదు. సో, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని ఆడియన్స్ అడిగినప్పుడు, సో, వాళ్ళ ఆడియన్స్ అయితే రెస్పాన్స్ ఇచ్చారు. సో, ఏందంటే, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడి బర్నీ గాని తీసేశారు. సో, ఇక్కడ నాగార్జున గారు ఏం చెప్పారంటే, గ్రూప్ గేమ్ ఆడొచ్చు అని చెప్పారు. సో, కొంచెమన్నా సెన్స్ ఉండాలి. ఏందంటే, ఇది టికెట్ టు ఫినాలే టాస్క్. సో, ఎవరు సోలోగా వచ్చి వాళ్ళు సోలోగా ఆడాల్సిన టాస్క్ ఇది. సో, సోలోగా ఆడే టాస్క్ వచ్చి మీరు గ్రూప్ గేమ్ ఆడాలి అని ఎలా అంటారు అసలకి? సో, ఇదైతే అడ్రెస్ చేయలేదు. ఇక్కడ అడ్రెస్ చేసుంటే మెయిన్‌గా ఇక్కడ 3 పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు. కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు. సో, ఇక్కడ రీతు ఎలిమినేట్ అయిపోతుందేమోనని మేబీ అడ్రెస్ చేయలేదేమో. అండ్ అలాగే కళ్యాణ్ కూడా నెగెటివ్ అవుతాడు కాబట్టి కళ్యాణ్ సో, అడ్రెస్ చేయలేదు. సో, దాన్ని ఆడియన్స్‌కే వదిలేశారు. సో, ఇది కదంటే చాలా నెగెటివ్ అని చెప్పాలి. సో, 'బిగ్ బాస్' టీమ్ నుంచి ఎందుకు అడ్రెస్ చేయలేదనేది. సో, ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత సో, ఎంతమందికి అనిపిచ్చింది? సో, కేవలం తనూజాని నెగెటివ్ చేయడానికి మాత్రమే ఈరోజు ఎపిసోడ్ ప్లాన్ చేశారు. సో, అది ఎందుకు చెప్తానో సో, అది వన్ బై వన్ చెప్తాను. సో, అది సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు. సో, వెల్కమ్ టు ది ఏకే రివ్యూస్ ఛానల్ గైస్. సో, ఎవరైతే ఛానల్ అయితే చూస్తున్నారో ముందుగా వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ ఏందంటే ఫస్ట్ ఎమాన్యుల్ సో, కళ్యాణ్ అయితే అప్రిషియేట్ చేస్తాడు. సో, ఎందుకంటే టికెట్ టు ఫినాలే గెలిచాడు కాబట్టి. సో, అలాగే కళ్యాణ్ గురించి కూడా ఏందంటే, సో, ఏదైతే నామినేషన్స్ జరిగిందో, సో, ఇక్కడ ఎవరు ఊహించలేరు. సో, ఏందంటే తనూజ ఏందంటే, అది నామినేషన్ పాయింట్ అని చెప్పదు. బట్ తర్వాత చెప్తుంది ఏందంటే క్లారిఫికేషన్ తీసుకున్నానని. సో, దాని గురించి అయితే నీది రెస్పాన్సిబిలిటీ కదా అని చెప్పి చెప్తారు. సో, అది అసలుకి అసలు పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అసలుకెవ్వరికీ తెలీదు. తనుజ నామినేషన్ అది చెప్తుందని. సో, తర్వాత చెప్తుంది ఏందంటే అది క్లారిఫికేషన్ తీసుకుంటున్నానని. సో, ఇట్లాగైతే కళ్యాణ్ అయితే అప్రిషియేట్ చేస్తాడు. సో, నాగార్జున సార్ వచ్చి సో, సెల్యూట్ కూడా చేస్తారు. సో, తర్వాతొచ్చి ఇమాన్యుయల్ అయితే అడుగుతారు. సో, ఇమాన్యుయల్ గురించి ఏందంటే ఆ టాస్క్ ఆడాడు కదా సంజనాతో. సో, ఆ టాస్క్ గురించి తను తాడు వదిలేసాడు కదా! సో, తాడు వదిలేసినప్పుడు ఏందంటే తనైతే అడుగుతాడు. సో, అడిగినప్పుడు ఏందంటే ఇమాన్యుయల్ అయితే చెప్తాడు. సో, అది నాకు గుర్తులేదో పాయింట్ ఆఫ్ టైమ్‌లో సో, నేను మర్చిపోయానని. సో, ఇక్కడ ఏందంటే ఇమాన్యుయల్‌కి ఖచ్చితంగా గుర్తుంటుంటది. సో, ఎందుకంటే ఒక 3 సెకండ్స్ తర్వాత ఇమ్మీడియేట్‌గా పట్టేసుకుంటాడు ఆ తాడుననేది. సో, ఇక్కడైతే ఇమాన్యుయల్ మర్చిపోతారని చెప్తాడు. సో, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకు గుర్తులేదు అని చెప్తాడు. సో, అదేంటంటే సంచలకి చూడదు. ఎందుకంటే అటు సైడ్ అపోజిట్ సైడ్ తిరుగుంటది. సో, సంచలనం చూస్తుంటుంది. సో, అప్పుడు ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ వదిలేస్తాడు. సో, తర్వాత వచ్చి సంజన వదిలేస్తది. సో, ఇలాగ ఎవ్వరు చూడలేదు కాబట్టి సో, దాన్ని అంత పెద్ద ఇష్యూ చేయరు. సో, నాగార్జున సార్ కూడా. సో, లైట్ వేలో తీసేసుకొని హ్యాండిల్ చేస్తారు ఈ ఇష్యూ గురించి. సో, తర్వాత వచ్చి సేమ్ ఇమాన్యుయల్ గురించి ఏంటంటే సంజన ఒక పాట అయితే రాస్తుంది కదా! ఇమాన్యుయల్ ఒక పాట పాడతారు కదా సంజన గురించి. సో, దాంట్లో ఏంటంటే సంజన అయితే బాధపడుతుంది. సో, ఎందుకంటే సో, దాంట్లో కొంచెం నెగెటివ్ వర్డ్స్ ఉంటాయి. అంటే విషయంలోనే కొంచెం నెగెటివ్ ఉంటాయి. వర్డ్స్ అయితే ఉంటాయి. సో, అదేంటంటే ఆడియన్స్ కూడా ఏంటంటే చాలామందికి నెగెటివ్‌లా కనిపిస్తుంది. ఎందుకంటే తన నెగెటివ్ వర్డ్స్ ఉన్నాయని. సో, దాన్ని బాధపడడం అయితే తప్పు లేదు. బట్ కాకపోతే వీళ్ళందరూ ఏందంటే ఆడియన్స్ తెప్పిస్తారు. అది నెగెటివ్ కాదని. సో, తర్వాతొచ్చి సో, రీతుని కూడా ఏందంటే అంతగా ఏం చెప్పలేదు. ఆ రింగ్ దాచిందని కూడా పెద్ద హైలైట్ అయితే చేయలేదు. సో, ఇంకోటేందంటే అది సెంటిమెంట్ షాపు. సో, ఏందంటే అది బాల్ విసిరే ఆ బాల్ డిఫెండ్ చేసుకునేదంట టవర్ టాస్క్ ఉంది కదా! సో, దాంట్లో కూడా ఏందంటే సో, అంత ఎమోషనల్ అవసరం లేదు అని చెప్పేసరికి రీతు అయితే చెప్తుంది. సో, నేను వాళ్ళ పేరు పెట్టి పిలవడానికి కారణం ఏందంటే అది నా స్ట్రాటజీ అని. బట్ కాకపోతే ఏందంటే చూసే వాళ్ళకేందంటే సేమ్ అమర్‌దీప్ ఎలాగైతే ఆడాడో సేమ్ అలాగే గేమ్ ఆడిందని అనిపించింది మనకి. సో, రీతునేంటంటే టోటల్ ఎపిసోడ్‌లో అయితే అసలుకంతగా చేయలేదు. ఫైర్ అయితే ఇవ్వలేదు. జస్ట్ నార్మల్‌గానే వదిలేసారు. మేబీ ఎందుకంటే తను ఎలిమినేట్ అవుతుంది కాబట్టి అంతగా అడగలేదు. సో, సిమిలర్ వే మీరు చూసుకున్నట్టయితే దివ్య అయితే ఎలిమినేట్ అయింది కదా! సో, ఆ వీక్ ఏందంటే ఆ దివ్యకి అప్పుడు ఏందంటే చాలా ఇష్యూస్ అయినాయి. సో, ఇష్యూస్ అయినప్పుడు ఏందంటే వాళ్ళు దివ్యాని పాయింట్ ఔట్ చేయలేదు. సో, ఏందంటే క్వెషన్ చేయలేదు. సో, స్మూత్‌గా హ్యాండిల్ చేశారు ఆ విషయంలో. సో, సిమిలర్‌గా ఏందంటే ఇక్కడ కూడా రీతూని ఏందంటే జస్ట్ నార్మల్‌గా హ్యాండిల్ చేశారు ఇష్యూస్‌ని కూడా. సో, తర్వాత వచ్చి పవన్. సో, పవన్ నుంచి ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఏందంటే తను డ్రెస్ అయితే చెక్ చేసుకుంటాడు సూట్ అవుతుందా లేదా అని. సో, దాని గురించి అయితే కొంచెం కామెడీ చేస్తారు. సో, నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేస్తారు. సో, డ్రెస్ బాగుందని.
సో తర్వాత అడుగుతారు. సో ఏదైతే నామినేషన్ పాయింట్‌లో చెప్పాడు కదా! సో టికెట్ టు ఫినాలే కొడతానని. సో ఏదైతే చెప్తాడో సో అదేంటంటే నువ్వు చెప్పి గెలిస్తే అది కాన్ఫిడెన్స్ అని అనుకుంటారు. బట్ నువ్వు ఓడిపోయావు కదా! సో ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తాడు. అండ్ అలాగే ఇంకొకటి పాయింట్ ఏంటంటే తను టాస్క్ ఆడాడు కదా! బర్నీ గారి గురించి. సో బర్నీ గారి గురించి కూడా ఏందంటే సేమ్ చెప్తారు. సో ఏందంటే అక్కడ యాక్చువల్‌గా చెప్పాలంటే డెమాన్ కన్‌ఫ్యూజ్ అయ్యి ఆ టెన్షన్ వచ్చేసింది. సో ఎందుకంటే బర్నీ పెట్టే ప్రతి ఒక్క అది ప్లాన్ అది వచ్చి అది ఫిక్స్ చేసేది ఏంటంటే ప్రాపర్‌గా వన్ బై వన్ ఫిక్స్ అవ్వుకుంటూ వెళ్ళిపోతది. బట్ ఇక్కడ ఏంటంటే డెమాన్‌కి సరిగ్గా ప్రాపర్‌గా ఫిక్స్ అవ్వదు. సో టెన్షన్ పడిపోద్ది. సో ఎందుకంటే ఆడ బర్నీ లీడ్‌లో ఉన్నాడని. సో దానివల్ల టెన్షన్ పడిపోయి ఏందంటే అది మ్యానుఫ్యాక్చర్ వోడు చెక్కిన వోడు తయారు చేసింది తప్పని బ్లేమ్ చేస్తాడు. సో తర్వాత ఏంది తనుజ దాన్ని ఫిక్స్ చేసి ఫిట్ అయింది కదా! దీంట్లో ప్రాబ్లమ్ ఇదని చెప్పేసరికి సరే వద్దులే అని డిమాండ్ పోనంటాడు. సో ఇక్కడ ఏందంటే క్లియర్‌గా తెలిసిందంటే డిమాండ్ కొంచెం టెన్షన్ అయిపోయాడు. ఎందుకంటే బర్నీ అటు పక్క లీడ్‌లో ఉన్నాడని. సో తర్వాతొచ్చి బర్నీ గారు. సో ఇక్కడ ఏందంటే ఇదే మేజర్ టాపిక్. సో ఈ ఎపిసోడ్‌లో వచ్చి సో ఏదైతే ఆ రింగ్ టాస్క్ ఉంది కదా! సో దాని గురించి. సో ఫస్ట్ అయితే నాగార్జున సార్ వచ్చి బన్నీ గారు అవుతారు. సో ఏంటంటే కొంచెం అతను మ్యాథ్స్ స్టూడెంట్ అని ఇట్లా కడతారు. సో ఒక బోర్డ్ తెప్పించి డ్రా చేయమని చెప్తారు. సో డ్రా చేయమని చెప్పి తర్వాత ఏంటంటే అది ఏదైతే లావెండర్‌ది ఉందో సో ట్రయాంగిల్ సో దానిదైతే తెప్పిస్తారు. సో దాన్ని చూపించి ఎడ్జ్ అయితే ఉంటుంది. సో మనం ట్రయాంగిల్ కనుక్కునేది ఏంటంటే 3 సర్కిల్ 3 3 లైన్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయి. సో అందుకని. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అది వాళ్ళు తయారు చేసినప్పుడు అది డిఫెక్ట్ ఉందని. సో ఇప్పుడు డిఫెక్ట్ ఉందన్నప్పుడు ఇంకో పాయింట్ ఏం చెప్తారంటే అటుపక్క నీకు కూడా ఒకటి చిన్న ఎడ్జ్ ఉంది కదా! సో దానికి కూడా సంజన నీకు పాయింట్ ఇచ్చింది కదా! సో అందుకనప్పుడు ఇది నువ్వు బ్లేమ్ చేయకూడదని. సో ఇదే పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏందంటే ఆ నాగార్జున సార్ వచ్చి తనూజని లేపుతారు. సో ఇక్కడి నుంచే మొత్తం స్టార్ట్ అయింది. సో అది ఏంటంటే సో తనూజ వచ్చి ఫస్ట్ ఏందంటే తను రెడ్ కలర్ ఉంది కదా! సో దాన్నయితే అడుగుతుంది. బట్ యాక్చువల్‌గా తనూజ పాయింట్ ఏందంటే ఇక్కడ అది సైజు సో తన పాయింట్ ఏంటంటే ఆ సైజ్ గురించి. సో సైజ్ గురించి అని చెప్పినప్పుడు ఒకటి చిన్నగా, ఒకటి కొంచెం పెద్దగా. సో దానివల్ల ఏంటంటే తన డౌట్ అనేది రైజ్ చేసింది. బట్ తను డౌట్ రైజ్ చేసిన తర్వాత ఏందంటే ఇక్కడ బర్నీ గారు తర్వాత అడుగుతారు. సో దాన్ని చూసి అది కరెక్ట్ షేప్‌లో లేదు అని. బట్ కాకపోతే ఏందంటే నాకొచ్చిన పాయింట్ ఏందంటే ఇక్కడ తనుజ వల్లే గొడవయింది. సో ఎందుకంటే తను ఆ డౌట్ ఉందని చెప్పడం వల్ల. సో బ్లేమ్ అంతా తిరిగి ఏందంటే తనుజ మీదకేసేస్తారు. సో ఇక్కడ ఏందంటే బర్నీ గారు అదైతే వాడతారో తన ఓట్స్ అయితే చాలా ఆ గొడవ అయితే అయింది ఆ ఎపిసోడ్‌లో అయితే. అండ్ ఆ గొడవ ఏందంటే కళ్యాణ్‌కి అండ్ బర్నీ గారికి, డెమాన్‌కి. సో వీళ్ళ ముగ్గురికైతే గొడవ అయితే పడింది. సో దాని గురించి అయితే డిస్కస్ చేయలేదు. బట్ మెయిన్ అయితే ఏందంటే తనుజ. సో తనుజ వల్ల గొడవైంది కాబట్టి సో దొరికింది కదా ఛాన్స్ అనుకోని సో వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ల్యాక్ చేశారు. సో చెప్పాలంటే ఆల్మోస్ట్ 20 మినిట్స్ పట్టింది. సో ఎపిసోడ్‌లో కూడా. ఇంకా ఎవరైతే స్టూడియోలోకి వెళ్లారో సో వాళ్ళైతే ఖచ్చితంగా తెలిసుంటుంది. సో ఏందంటే ఇంకా ఎక్కువ చేసుంటారని. సో తను నెగెటివ్ అని. బట్ ఎపిసోడ్ అయితే 20 మినిట్స్ అయితే చూపిచ్చారు. సో తనని. ఒక డౌట్ అడగడం తప్పు లేదు. బట్ కాకపోతే తను సైజ్ ఉందో సో దాని గురించి అడిగింది. షేప్ గురించి కాదు. ఎందుకంటే బర్నీ దగ్గర 3 సేమ్ సైజెస్ ఉన్నాయి. రితు కూడా ఏందంటే ఆల్మోస్ట్ 2 సిమిలర్‌గా ఉంటాయి. బట్ ఒకటే ఏందంటే షేప్ అనేది పెద్దదిగా ఉండడం వల్ల తనకి డౌట్ వచ్చింది. సో డౌట్ వచ్చి తప్ప అడగడం లేదు. బట్ కాకపోతే ఎంటైర్ వచ్చి బ్లేమ్ వచ్చి తనుజ మీద వేసేసారు. సో ఈ ఎంటైర్ రింగ్ టాస్క్‌కి సంబంధించి. అండ్ ఇంకొకటి కూడా ఏందంటే అది టవర్ టాస్క్ ఉంది కదా! సో, రితు మీద తనుజ బాల్స్ వేస్తుంది కదా! సో దాంట్లో ఏందంటే సంజన సంచాలక్‌గా ఉంటుంది. సో సంజన ఆ సంచాలక్ ఉన్నప్పుడు సో ఏందంటే తను 2 టైమ్స్ పడిపోయింది. సో 2 టైమ్స్ పడిపోయినప్పుడు ఏంటంటే ఇక్కడ క్వెషన్ నెగెటివ్ చేస్తారు. బట్ ఇక్కడ సేమ్ సిట్యుయేషన్ ఏందంటే రీతు ఎప్పుడైతే సంచాలక్‌గా ఉన్నిందో సో అదే టాస్క్‌లో ఏందంటే ఇమ్మాన్యుల్ వదిలేస్తాడు. సో ఇమ్మాన్యుల్ వదిలేసినప్పుడు సంచాలక్ చూడలేదు కాబట్టి ఇది ఎవరు క్వెషన్ రైజ్ చేయలేదు కాబట్టి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఇక్కడ సేమ్ సిట్యుయేషన్ ఇక్కడే జరిగింది. బట్ కాకపోతే ఇక్కడ తనుజ ఉంది. సో తనుజ ఉండడం వల్ల ఏందంటే దాన్ని పాయింట్ ఔట్ చేశారు నాగార్జున సారు. సో పాయింట్ ఔట్ చేసినప్పుడు తనని నెగెటివ్ చేశారు. సో ఈ పాయింట్ పెట్టి. సో ఇట్లాగేందంటే కంప్లీట్‌గా ఎపిసోడ్ వచ్చి తనుజాకైతే నెగెటివ్ ఎపిసోడ్ అని చెప్పాలి. ఈ ఎపిసోడ్ వచ్చి. అండ్ ఇంకోటి మెయిన్ అయితే చాలామంది అనుకుంది ఏందంటే క్వెషన్ అయితే అడుగుతారు నాగార్జున సార్ వచ్చి. సో ఏందంటే ఆడియన్స్‌ని అడుగుతారు. ఇంకేమైనా పాయింట్ డిస్కస్ చేయాలని. సో ప్రతి ఒక్కరి పాయింట్ మైండ్‌లో ఉండేదంటే గ్రూప్ గేమ్. సో ఏవైతే కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, రీతు ఆడిందో
సో, మోస్ట్‌లీ నేననుకునేదేంటంటే, రీతు ఎలిమినేట్ అవుతుంది కాబట్టి, సో, ఈ పాయింట్ గురించి డిస్కస్ చేయలేదు అని నేననుకుంటున్నాను. అంటే తను నెగెటివ్ చేయడం ఎందుకని? అంటే నెగెటివ్‌గా అంటే హౌస్ నుంచి పంపించడం ఎందుకని? సో, ఎక్కడైతే ఒక ఆడియన్స్ అడిగారో గ్రూప్ గేమ్ ఆడి బర్నీ పంపించారని, అక్కడ ప్రూఫ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో, అడగొచ్చు. బట్ కాకపోతే ఏందంటే, ఈ రింగ్ టాస్క్ ఏదో దాన్ని హైలైట్ చేశారు. సో, మేబీ దాన్ని ఎందుకంటే రీతు ఉంది అండ్ కళ్యాణ్ కూడా ఉంటారు. సో, వాళ్ళని నెగెటివ్ చేయాలని అనుకోలేదేమో బిగ్ బాస్. సో, అందుకని వాళ్ళని అంత ఆ ఇష్యూ గురించి అంతకైతే హైలైట్ చేయలేదు. సో, తర్వాత వచ్చి ఏందంటే, సో, అది ట్రోఫీ ఇచ్చారు కదా! సో, మీరు ట్రోఫీకి ఎందుకు చేశారు? సో, ఆ పాయింట్లు చెప్పండి. సో, మిగతా హౌస్ మేట్స్ ఉంటారో వాళ్ళు థమ్స్ అప్, థమ్స్ డౌన్ ఇస్తారు. సో, అందరూ చెప్పినప్పుడు ఏందంటే, ముగ్గురు కంటెస్టెంట్‌లకి ఏందంటే ఫుల్‌గా వస్తాయి. సో, కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్. సో, వీళ్ళ ముగ్గురికైతే ఫుల్ థమ్స్ అప్స్ వస్తాయి. సో, మిగతాకొచ్చి థమ్స్ డౌన్స్ వస్తాయి. సో, మోస్ట్‌లీ వచ్చి డీమన్ పవన్‌కి అండ్ సుమన్ గారికొస్తాయి. సో, ఇలాగొచ్చినప్పుడు ఏందంటే, సో, ఎవరు తక్కువొచ్చి వాళ్ళ ట్రోఫీస్ ఉన్నాయి కదా! వాళ్ళు బ్రేక్ చేయమని చెప్తారు. సో, కళ్యాణ్ పంపించినప్పుడు అంటే జస్ట్ నార్మల్‌గా ఇట్లా చేత్తో ఇంచేస్తుంటే సరిపోయింది. బట్ కాకపోతే